నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానము ఇలా 14 సంవత్సరాలు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి ఇలా కేసీఆర్ అంటే ఒక కేంద్ర మంత్రి పదవికి ఇట్లా రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్లు వచ్చి గెలిచి ఎన్నో పదవులు ఇట్లా రాజీనామా చేసి గెలిచిన తొలి ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ సాధించుకున్నాక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన మీద ఉన్న గౌరవం తెలంగాణ ప్రజలకు ఎప్పుడు సన్నగిల్లది, ఎట్టి పరిస్థితి సన్నగిల్లది. రేవంత్ రెడ్డి గారు మీరు ఆయనను విచారించేది ఉంటే సిట్టు కూడా వచ్చి ఇక్కడనే విచారించేది ఉండే. 65 ఏళ్ళు పైబడిన పెద్దలకు ఎక్కడుంటే అక్కడనే విచారించాలని ఒక రూల్ ఉన్నది. ఆ రూల్ను తుంగలో దక్కి ఇవాళ కేసీఆర్ అంటే ప్రతి తెలంగాణ బిడ్డ గుండెలలో ఉన్నాడు. అట్లా రూల్ను నువ్వు తుంగలో దక్కి నువ్వు ఎక్కడో గోడ కట్టేసి నువ్వు కేసీఆర్ను నువ్వు ఏదో మస్క చేస్తా అనుకుంటావు. కానీ కేసీఆర్ ఎప్పుడైనా డైమండ్ లాంటి వ్యక్తి, తెలంగాణకు డైమండ్ లాంటి వ్యక్తి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ చేసిన అభివృద్ధి పథకాలే ఇప్పటి వరకు నడుస్తున్నావు. ఒక పథకం పెట్టినావా? ఏం చేసినావు? నువ్వు ఇప్పటి వరకు నాటేసుకున్నాము, అంత చేసినాము. నువ్వు రైతు బంధు కూడా ఇప్పటికి ఇవ్వలేకపోయినావు. కళ్యాణ లక్ష్మి అన్నావు, తులం బంగారం అన్నావు. తులం బంగారం కూడా ఇప్పటికి నువ్వు ఏ ఆడబిడ్డకి ఇవ్వలేదు. ప్రతి ఆడబిడ్డ పక్షాన ప్రతిపక్ష నాయకులు ఇలా హరీష్ అన్న కానీ కేటీఆర్ కానీ ఏం ప్రశ్నిస్తున్నాయని చెప్పి మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి నువ్వు ఏదో వాళ్ళను ప్రజలను పక్కదో పట్టించి నువ్వు లాభం పొందుతావు అనుకుంటావు. కానీ ప్రజలు చిరస్థాయిగా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మద్దతు తెలిపి మున్సిపల్ ఎలక్షన్లలో భారీ మెజార్టీ సాధిస్తారని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ గారికి మద్దతు తెలుపుతూ ముగిస్తున్నాం. జై తెలంగాణ.